ఏమిటో సార్ ప్రపంచం అంటే మీరన్నట్టు ఇవాల్వ్ అవుతున్న కొద్దీ పరిస్థితులు, కాలమాన పరిస్థితులు, మనుషుల వ్యక్తిత్వాలన్నీ మీకు అన్నీ ఓపెన్ అమ్మా. టుడే విత్ ది ఇన్వెన్షన్ ఆఫ్ ది మొబైల్ ఏమైపోయిందంటే ప్రపంచం అన్నది మీ చేతిలోకి వచ్చేసింది. అరచేతిలో. అదే. ఓకే. ఆ ప్రపంచం అన్నది దాంట్లోని వాడు అన్నీ ఇచ్చేశాడు. మంచి చెడు. ఇది ఇప్పుడు మీరు మొబైల్కి కాదు, మన అగైన్ పురాణాల్లోకి తీసుకున్నా కూడా అక్కడే అన్నీ మంచి చెడు చెప్పేశారు. మనందరూ పురాణాలు చదువుతూ ఉంటారు, చదవమంటారు. అక్కడి నుంచి మనం నేర్చుకున్నది కానీ పాటించేది కూడా ఇంత కూడా లేదమ్మా. అవును. మనం ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో మనం ఎలెక్ట్ చేసుకున్న రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళు ఈ మొబైల్లో ఏం చూస్తున్నారు అనేది మీకు తెలిసింది. బాబోయ్! అదే. కర్ణాటక. ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సిట్టింగ్ ఇన్ ద లెజిస్లేటివ్, వాడి డ్యూటీ ఏంటి, నా పని ఏమిటి, అది వదిలేసి మొబైల్లో ఏం చూస్తున్నాడు అన్నది. ఇది ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏమనాలి, ఏమంటారు? మీరు మమ్మల్ని ఎన్నుకున్నారంటారు. మళ్ళీ అగైన్ తప్పెవరిది, మీదా నాదా? దీనికి దీనికి పరిష్కారం ఏంటంటే ఓన్లీ థింగ్ రివోల్ట్, రివల్యూషన్. అది రాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి స్వార్థపరుడే. నా సుఖం నాకు ఇది వస్తే ఐఎమ్ సేఫ్ అన్న ఆలోచనలోనే ప్రతివాడు బతుకుతున్నాడు. అవును. ఈ ప్రపంచంలో నేనే కాదు, నాలాగా ఇంకా ఎంతో మంది ఉన్నారు, సాటి మనిషి ఉన్నారు, వాళ్ళు కూడా బాగుండాలి అన్న ఆలోచన గనక మీ శిరస్సు నుంచి పాదాల దాకా ప్రతి ఒక్కరి సెల్లో ఉంటే మీరు ఇవన్నీ అసలు మీరు చూడరు, వినరు, మనం మాట్లాడుకోవాల్సిన నెస్టీ కూడా ఉండదు. ఇట్స్ ఎన్ ఇండివిజువల్స్ థింకింగ్. అవును. నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, నీకు ఆ ఆలోచన శక్తి ఇచ్చాడు. దాన్ని హౌ యూ కంట్రోల్ అన్నది కూడా నీ చేతిలోకి ఇచ్చాడు. మంచివాడు చెడ్డవాడు అని అంటూ ఉంటారు కదా. నా ఫిలాసఫీ ఆఫ్ మంచివాడు చెడ్డవాడు ఒక చిన్న కథ. ఓ 10,000 రూపాయలు కావాలమ్మా నాకు. పొద్దునుంచి నేను అలా తిరుగుతున్నాను. స్వప్న మేడం గారి దగ్గర కూడా వచ్చి అడిగాను, మేడం నాకు 10,000 ఇవ్వండి, రిటర్నేట్ అందరి దగ్గర కుదరలే. వెళ్ళిపోతున్నాను సాయంత్రం అలా నడుచుకుంటూ ఇంటికి. నా పక్క నుంచి ఒక సైకిల్లో ఎవరో వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరి సడన్గా ఏదో జేబులోంచి పడింది. కరెక్ట్గా అక్కడికి వెళ్తే 10,000 కట్ట. ఇప్పుడు ఈ 10,000 నేను తీసుకున్నాను. ఇక్కడే నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అని ప్రూవ్ అవుతుంది. ఒక విధంగా ఇది చూసి పొద్దునుంచి నేను దీని గురించే తిరుగుతున్నా. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు అని జేబులో పెట్టుకుంటే అది కాదు. ఒక్క క్షణం ఇలా తీసి ఆ వ్యక్తి కూడా నా అలాగే పొద్దునుంచి ఏమో తిరిగాడేమో, భగవంతుడు అతనికి ఎవరో హెల్ప్ చేయడానికి ఇచ్చాడు అని పిలిచి ఏనన్నా పడిపోయిందని ఇచ్చేవాటే అక్కడే మారిపోతున్నాడు. లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, పరిస్థితి, నీ ఆలోచన, నీ అవసరం. ఇప్పుడు మధ్యలో కొత్త ట్రాక్ వచ్చింది సార్. చెడ్డ మంచి కాకుండా చెంచివాడని. అంటే ఏమిటంటే ఈ దేవుడు నా కోసమే పెట్టాడు, నాకు ప్రాప్తం ఉందని కొత్త ఆలోచనలు వచ్చాయి. చెప్తున్నాను ఇప్పుడు నాకే ప్రాప్తం ఉంది, ఇది నాకు వచ్చింది ఇవాళ అనే ఒక జస్టిఫైడ్ సెల్ఫిష్ లేదు సైకీ ఆఫ్ థింకింగ్ అంతే కదమ్మా. అంతే, అలాగే మారింది సార్. ఇప్పుడు రోజు మనం ఎవరైనా కూడా దేవుడి సర్వే జన సుఖినో భవంతు అని ఎవ్వరూ ప్రే చేయట్లేదు. లెట్ us బి వెరీ ఫ్రాంక్. స్వామి నాకు ఏ కష్టాలు నష్టాలు రాకూడదు, నా ఇంటిలో వాది సుఖంగా ఉండాలి, నేను అనుకున్నవన్నీ నెరవేరాలి అనే అనుకుంటాడు. ఇది సత్యం. నేను పాటించేది అదే, నేను అబద్ధం చెప్పట్లే. సర్వే జనా సుఖినో భవంతు నేను అనుకోవట్లేదు. అందుకని ఎవడైనా నన్ను మంచివాడు అని అన్నా అనుకోండి, నేను భావించను, బికాజ్ నాకు ఆ థాట్ లేదు. ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్. సో పరిస్థితి, అవసరం, ఆలోచన ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ చేంజెస్ ద హోల్ థింగ్. హోల్ పర్స్పెక్టివ్. అంతే. ఒక్క ముక్కలో చెప్పేశారు సార్. సింపుల్, ఈ మూడే. గ్రేట్ థాట్ సార్. అయితే ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ సార్, మీరు ఇన్ని ఆలోచనలు, మీకు ఇంత డెప్త్ ఆఫ్ థింకింగ్ ఒకవైపు, ఇంకోవైపు మీ జీవిత అనుభవాలు, పాఠాలు అన్నీ కలగలిసి సుధాకర్ గారు ఎటువైపు వెళ్తున్నారు అనుకోవాలి? అంటే వాట్ ఈస్ యువర్
అన్‌ఫుల్‌ఫిల్డ్ డిజైర్ లిస్ట్ అని ఒకటి ఉంటాయి కదా సార్. ప్రదేశాలు చూడడం, ఫలానా గుడికెళ్ళాలి, ఫలానాది నాకు గుళ్ళు, గోపురాలు ఇష్టం పెద్ద లేదు. ఇష్టం లేదని అన్నాను. హ్మ్. ఇష్టం లేదంటే మళ్ళీ తప్పుగా వెళ్ళిపోతుంది. అదే. పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సంవత్సరానికి ఎలాగోలా ఒకసారి తిరుపతి వెళ్తారు. వెళ్తాను. అది అనుకోకుండా మీకు తెలిసిందే మా ఇంట్లో దగ్గర దగ్గర లాస్ట్ 7 ఏళ్లుగా ఎవరో ఒకరు కాలం చేయడం వల్ల అది కుదరలేదు. సో, రోజు ప్రతిది ఈ సంవత్సరం అందరం సుఖంగా ఉండాలి అని. సో, అదొకటి ఐ గో డౌన్. పూజలు, పునస్కారాలు ఏమన్నా ఇంకా తను చూసుకుంటుంది. ఐ డోంట్ డిస్టర్బ్ హర్. హ్మ్. హర్ లైఫ్, హర్ హ్యాపీనెస్. తనకి దాంట్లో వచ్చే ఆనందం. ఇప్పుడు ఈ సందర్భంలో అంటే ఒక వేరే టాపిక్ చెప్పొచ్చు అంటే చెప్తాను. చెప్పండి సార్. ఓ రోజు నేను తను కూర్చుని ఉన్నాం. ఎందుకంటే నేను ఒక సినిమా ఏదైనా చూద్దామా అని. ఇప్పుడా అంది. లేదు ఎందుకో చూడాలనిపిస్తుంది రా అన్నా. సరే తనకి ఎందుకంటే 8:30, 9 మాక్సిమం 9:30 కట్ ఆఫ్. మళ్ళీ షీ హాస్ టు స్లీప్. మళ్ళీ పొద్దున్న లే అప్పుడు ఎందుకో మంచి మూడ్. సరే వస్తానండి. పైకొచ్చేసరికి నేను అప్పుడే జస్ట్ నా డ్రింక్ మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని ఒక మాట అడగచ్చా అని. ప్లీజ్. ఈలోకి వెళ్ళి అది రెడీ చేసుకుంటే మిమ్మల్ని ఒక మాట అడుగు నేను కాదనలేదు. మీరు కూర్చుంటే అడుగుతాను. సరే ఓకే. ఒక 2 మినిట్స్ ఉండు అని. కూర్చున్నా. ఇప్పుడు చెప్పు అని. మీరేమీ అనుకోకూడదు. యు నో మీ. నేనేమీ అనుకోను. నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర ఆన్సర్ ఉంటే నేను ఆన్సర్ చెప్తాను. లేదంటే జస్ట్ షగ్ మై షోల్డర్స్. రోజు మీరు ఇది తీసుకుంటున్నారు కదా, ఏమిటి దీంట్లో మీకు ఆనందం? చేస్తాను. మళ్ళీ నేను అడిగిన దానికి ఉంటూ నువ్వు అడిగేవో నేను సమాధానం చెప్పాలి కదా. రైట్. అయిపోయిన తర్వాత ఓకే. రోజు నువ్వు పొద్దున్నే దగ్గర దగ్గర ఒక 1.5 అవర్ పూజ చేస్తాం. రోజు సాయంత్రం ఒక దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ మెడిటేషన్. ఏంటి నీకు దాంట్లో? నాకు రిలాక్సేషన్. దిస్ ఇస్ మై రిలాక్సేషన్ అన్న. దైవ కార్యమైన ఒక వాట్ ఈస్ రిలాక్సేషన్? విషయాన్ని ఇది దైవమే. అంతేనా? ఇది నేను తీసుకుంటే నాకు ఇప్పుడు మీరు నేను ఇవాళ మాట్లాడిన అన్ని మాటలు ఐ కీప్ థింకింగ్. రోజు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూనే ఉంటాను. రోజు ఇవాళ పొరపాటున నేను ఎవరినైనా ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ హర్ట్ చేశానా, ఓ మాట అన్నానా అన్నది నేను ఆలోచిస్తాను, విశ్లేషించుకుంటాను. ఇది టానిక్ అంటే టానిక్. అది లేకుండా మీరు చేయలేరని అది లేకుండా కూడా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. నాకు ఇప్పుడు ఫస్ట్ శోభన్ బాబు గారిని నా ఇల్లు కొనుక్కున్నప్పుడు నీకు ఏంటి అలవాటు అన్నారు. సార్ బీర్లు తాగుతాను లావెక్కడానికి. అవన్నీ ఆపేసి నువ్వు ఇల్లు కొనుక్కున్న తర్వాత దాంట్లో నువ్వు తాగొచ్చు కదా అన్నారు. అవాళ మా ఇల్లు అది కొట్టేస్తుంటే నాకు ఆ మాటలు గుర్తుకొచ్చాయి. సో మా ఇల్లు అయ్యే వరకు నేను ఐఎమ్ నాట్ టచింగ్. బట్ స్టిల్ ఐ సిట్ టుగెదర్, హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ కీప్ థింకింగ్. ఇప్పుడు అయితే మానేశారు సార్? అది ఇల్లు అయ్యే వరకు లైఫ్లో నేను దీక్ష మానమ్మా. మానవని కాదు సార్. నేను అంటే దీక్ష తీసుకున్నారు. దీక్ష ఏం లేదు. ఆవేళ నా మానసిక గురువు ఆయన చెప్పారు. నా మానసిక గురువు శోభన్ బాబు గారి. ఆయన చెప్పారు ఆవేళ. అది కరెక్ట్గా ఇల్లు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇల్లు అయిన తర్వాత అనుకున్నాను ఐ ఫాలో ఇట్. నాకు ఏమండి మేము తాగలేకుండా ఉండలేమని ఎవడన్నానంటే నాకు అది నవ్వుతాలుగా ఉంటుంది. నేనేమన్నా అంటే మీరు తాగేదేమో ఫిల్లర్తో పెట్టి తాగుతారు, అదే తాగుడా అంటారు. ఇదేమో ఫిల్లర్తో పెడితే తాగుడా అంటారు. మేము తాగలేకుండా ఉండలేమంటారు. అరే వెన్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, వై కెన్ ఇట్ నాట్? అంతే కదా. This is where my philosophy starts. This is where it is here. The most powerful weapon is the mind. ఈ శరీరంలో ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఇది నువ్వు పర్ఫెక్ట్గా ట్యూన్ చేయి. నువ్వు దీన్ని కరప్ట్ చేసుకోకు. నథింగ్ విల్ హ్యాపన్. ఎవడు ఏమని అనుకోండి, లెట్ పీపుల్ టాక్ బ్యాడ్, లీవ్ ఇట్ ఆఫ్. ఇట్ డజంట్ కన్సర్న్ యూ. గ్రేట్ సార్. సింపుల్. మాట్లాడుకునేవాడు నువ్వు అన్నీ తీసుకొచ్చి ప్రూవ్ చేసినా కూడా మాట్లాడతారు. ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఫిలాసఫీ నాకు ఎక్కడి నుంచి ఉంది. మేము విడిపోలేదు బాబు అని మీ ఇద్దరం పక్క పక్కన కూర్చొని చెప్పాం. అది ఎందుకు నేను చెప్పాను, ఆవిడ చెప్పారు.
సార్ చెప్పారు. అయినా ఇప్పటికీ సార్ మీరు శైలజ గారు బానే ఉన్నారా అంటారు. ఇంక నేను ఏం చేయను చెప్పండి మేడం. వస్తుంది వాట్ అగైన్. మీ వివేకానికి వదిలేశానండి. ఇదే అంటాను, మీ వివేకానికి వదిలేశాను. అదేంటి సార్ నేను ఏం చెప్పానండి. ఇప్పుడు ఇంత ఇంత ఇదంతా మళ్ళీ ఈ ఉపోద్ఘాతం అంతా వేస్ట్ వాళ్ళకి. చాలా జీవితం దెన్ చూస్తారు. అక్కడి నుంచి అంటే ఇట్ స్టార్ట్స్ పించింగ్ యూ. ఒక మాట అట్లా సరదాగా అన్నారా, సరదాగా రాశారా, ఏదో అన్నారా, బట్ హౌ మచ్ ఇట్ మీన్స్ ఇట్ మీన్స్, హౌ మచ్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ హస్ డన్. సరే పిల్లలు మీ ఇద్దరం ఇందాలు చెప్పినట్టు మేము తట్టుకోం, బట్ పెద్దలు, పేరెంట్స్, వాళ్ళు హౌ మచ్ ఇట్ మస్ట్ హవ్ హర్ట్ దెమ్ మేడం. అక్కడే నాకు వస్తుంది, ఏ పొరపాటు ఏ తప్పు చేయకుండా ఇంత అనుభవించాలా, ఇంత భరించాలా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా అన్నదానికి వస్తుంది. బట్ ప్రపంచానికి అదే కావాలి. అవును సార్. వాళ్ళకి మంచి చెప్తే నచ్చదు.